అజీంప్రీ ప్రేమ్జీ ఫిలాంథ్రఫిక్ ఇనిషియేటివ్స్ సహాయకారంతో ఈరోజు ఇక్కడ దివ్యాంగులకి రిలీఫ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. 400 కుటుంబాలకి ఇట్లాగ రిలీఫ్ ఇవ్వాలి అని చెప్పేసి అడగటం జరిగింది. వాళ్ళు వెంటనే స్వచ్ఛందంగా వచ్చి యాక్సెప్ట్ చేశారు. ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, చేయవలసింది చాలా ఉంది. ఇంకా చాలామంది కుటుంబాలు, దివ్యాంగుల కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉందని ఈ విధంగా మేము ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాము. ఇమీడియట్ రిలీఫ్ కూడా వాళ్ళకి కావాలి. ఇక్కడ మేము వాళ్ళందరికీ కూడా 25 కిలోల బియ్యము, పప్పు, నూనె, ఏవైతే ఒక నెల రోజులకి పైన సరిపడేటువంటి ఏవైతే కావాలో నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. అజీబీ ప్రేమ్జీ ఫౌండేషన్ వారు నిత్యావసరాలను మాకు అందించినందుకు నిజంగా కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వికలాంగులకు ప్రత్యేకంగా గతంలో 50 మందికి ఒక రోజు 50 మందికి ఒక రోజు పంచడం జరిగింది. ఈరోజు 100 మందికి 25 కిలోల బియ్యం, 2 కిలోల పప్పు, 2 కిలోల ఆయిల్, ఇట్లా 12 రకాల సబ్బులతో పాటు వివిధ రకాల సరుకులను కూడా పంపిణీ చేయడం, 12 రకాల సరుకులను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. నిజంగా యాక్సెప్ట్ తెలియజేసుకుంటాం, వాళ్ళకు నిజంగా కంగ్రాట్స్ తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే దాదాపు 2500 వరకు మరి వర్తుగల సరుకుల్ని ఈరోజు ఒక వికలాంగులకు ఇస్తున్నారంటే నిజంగా గొప్ప విషయం. దాతలలో గొప్ప దాతలు దొరికినట్టు ఇటువంటి దాతలు ముందుకొచ్చి మాకు ప్రతిరోజు నియోజకవర్గంలో దాదాపు 5 నుంచి 6 కార్యక్రమాలు చేపడతాను. ఫౌండేషన్ వారు, సంస్థల వారు, అదేవిధంగా మరి ఆర్థికంగా ఉన్నవాళ్ళు, బిల్డర్స్, రకరకాలుగా ఎవరు తోచిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ నియోజకవర్గం అంతా కూడా దాదాపు రోజువారీగా 1500 నుంచి 2000 మంది వరకు మరి నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఆ రకంగా ముందుకు వచ్చేందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా నిజంగా అంటే ఈ నియోజకవర్గంలో అటువంటి దాత దొరకడం మా అదృష్టంగా భావిస్తూ వారందరి ద్వారా మరి కవితక్క గారు గతంలో చెప్పిండ్రు, వికలాంగులకు ఒక 50-60 మంది మీ దగ్గర ఉండటన్న వాళ్ళకు సహాయం అందించమని చెప్పి కవితక్క గారు ఆదేశించగానే వెంటనే మరి ఆ రోజు పురుగున పెట్టుకుని తర్వాత మరి 50 మంది మరి ఈరోజు మరి వీళ్ళు ఒక 100 మందికి మరి ఈరోజు పంపిణీ చేయడం నిజంగా కూడా గర్వించదగ్గ. మా నాయకులంతా కూడా మరి మా డివిజన్ అధ్యక్షుడు పన్నాల ప్రవీణ్ గారు, టీఆర్ఎస్ నాయకులంతా కూడా కలిసికట్టుగా ఎక్కడికక్కడే మరి వాళ్ళు కూడా సమాయత్తమై వాళ్ళందరూ కూడా పేద ప్రజలు పంపిణీ చేసే రకంగా చిలకనగర్లో ఎక్కడ పేద ప్రజలు ఉన్నారో వాళ్ళని వెతికి మరి ఆ గల్లీలలో తిరుగుతూ వాళ్ళకు టోకన్స్ ఇస్తూ వాళ్ళకు మరి నిత్యావసరాలు సరుకులను మరి కూరగాయల పంపిణీ కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నిజంగా కూడా ప్రతి డివిజన్లో కూడా ఈ రకంగా ముందు తీసుకుపోతారు. కాబట్టి మా డివిజన్లో ఎక్కడ కూడా ఆకలితో ఎవరు కూడా అలమటించొద్దన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు నాకుండా చేసుకునే దిశలో ముందుకు పోతూ ఉన్నాం. ఆ రకంగా 55 రోజులుగా మరి కేసీఆర్ చెప్తున్నట్టుగా ఎవరు కూడా ఆకలితో అలమటించొద్దన్న ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు కూడా వలసవాదులకు 500 రూపాయలని 12 కిలోల బియ్యం ఇవ్వడం, మరి అదే రకంగా 12 కిలోల బియ్యము మరి 1500 రూపాయలని రేషన్ కార్డు వాళ్ళు ఉన్నవి ఇవ్వడం, అదే రకంగా 5 కిలోల బియ్యాన్ని చొప్పున మేము ఏది రేషన్ కార్డు లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి కూడా మరి పార్టీ పరంగా 5 కిలోల బియ్యాన్ని ఇంటింటికి కూడా పంపించడం జరిగింది. ఆ రకంగా మరి సంస్థ ద్వారా మరి ఫౌండేషన్ ద్వారా ఈ రకంగా ప్రతి ఏరియాలో కొంతమంది వికలాంగులను, కొంతమంది పేద ప్రజలను రకరకాలుగా గుర్తించి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ముందుకొచ్చి మరి ఈరోజు పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా కరోనా బారిన పడకుండా కేసీఆర్ చెప్తున్నట్టుగా పదే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మరి మాస్క్ ధరించాలనే ఉద్దేశం చెప్తున్నాడు. ఆ రకంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా కరోనా బారిన పడకుండా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వాళ్ళని సేవ్ చేసుకునే రకంగా మరి ఉంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా కరోనా బారిన పడకుండా ఉంటాం. కాబట్టి దయచేసి మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దండం పెట్టి చెప్తా ఉన్నా, ఎవరు కూడా డిస్టెన్స్ కానీ మరి మాస్క్ కానీ లేకుండా బయట ఎక్కడ పడితే అక్కడ తిరగడం, గుంపులుగా మరి చేయడం కానీ చేయొద్దని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ కూడా కేసీఆర్ చెప్తున్నట్టుగా బతుకుంటే బలసాగు తినొచ్చు అనే రకంగా మనం బతుకుంటే ఏమైనా చేయగలుగుతాం, కానీ మనమే మరి ఇబ్బందికరం అయితే ఫ్యామిలీ అంతా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అటువంటి కార్యాచరణ ఎవరు కూడా మరి విచ్చలవిడిగా తిరగడం కానీ విచ్చలవిడిగా మరి చేయడం కానీ చేయకుండా ఎవరికి వాళ్ళే డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా కరోనా బారిన వరకు ఉప్పల్ నియోజకవర్గం నుంచి మంచిగా ఉండాలని చెప్పి అందరూ ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ మరి కేసీఆర్ గారు మరి మనకు దిశానిర్దేశంగా మరి గతంలో మొట్టమొదటిగానే మనకు మరి లాక్డౌన్ పెట్టి మన అందరూ కూడా ఆదుకునే దిశలో భారతదేశంలోనే మన రాష్ట్రాన్ని ఒక గొప్పగా తీర్చిదిచ్చిన ఘనత మరి కేసీఆర్కి దక్కింది. కాబట్టి అటువంటి వ్యక్తి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు కూడా సూచన తప్పకుండా వినాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ప్రత్యేకంగా మరి మేడంకు మరి అదే వీరు
వీళ్ళందరూ కూడా సత్యనారాయణ గారు మరి అదే లక్ష్మణ్ గారు వీళ్ళంతా కూడా మరి ప్రత్యేకంగా ఇక్కడికి ఇచ్చేసి వీళ్ళందరికీ కూడా అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ వారు ఇస్తున్న ఈ దాతలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. నమస్తే విధును స్వాగతం. లక్ష్మణ సమాజం చిల్కానగర్ డివిజన్లో మరి చంద్ర గార్డెన్లో ఈరోజు వికలాంగులకు మరి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మరి బన్నల ప్రవీణ్ ముదిరాజు అధ్యక్షతన మరి ఇక్కడికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చాలామందికి పంచడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చినటువంటి కొక్కొండ జగను, వెంకటరెడ్డి, కొండలరెడ్డి, మహేష్, సత్యం గారు వీళ్ళందరూ ఉన్నారు. వీరిని అడిగి మరి బన్నల ప్రవీణ్ గారిని అడుగుతాం. చెప్పండి సార్. ఈరోజు మరి చిలకానగర్ డివిజన్లో మరి 120 మందికి వికలాంగులకి రెండో విడతగా ముందు ఒక 50 మందికి ఇదే చంద్రారెడ్డి హాల్లో ఒక 50 మందిని చిలకానగర్ డివిజన్లో గుర్తించి మరి ఫస్ట్ విడతగా ఒక 50 మందికి ఇచ్చిన తర్వాత మరి ఈరోజు ఒక 120 మందికి మరి ఏదైతే B2C ఫౌండేషన్ అజిమ్ ప్రేమ్జీ గారి సౌజన్యంతో మరి మా సత్యనారాయణ గారు అదేవిధంగా కొక్కొండ జగన్ గారి సహకారంతో మరి ఈరోజు 120 మందికి మరి నిత్యావసర వస్తువులు అంటే ఒక 25 కిలోల రైస్ బ్యాగ్తో పాటు వాళ్ళకు నెలకు సరిపోయేటటువంటి ఒక 3-4 కిలోల మరి ఆట, చింతపండు, పప్పులు, ఉప్పులు, మరి అదేవిధంగా 2 కిలోల నూనె ఇవన్నీ కూడా వారికి సమకూర్చడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మరి గౌరవనీయులు మేడ్చల్ మల్కాజ్గిరి ఏదైతే మనం కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు ఉన్నారో వారు రావాల్సింది ఉండే, మరి అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. మరి దాన్ని ఎమ్మెల్యే గారు మరి విచ్చేసి మరి ఎమ్మెల్యే గారు యాక్చువల్గా ఇద్దరు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వచ్చే కార్యక్రమం ఉండే మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి వీరందరికీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మార్చి 22 నుంచి ఏదైతే లాక్డౌన్ మరి కేంద్రం కంటే ముందుగా గ్రహించి మరి లాక్డౌనే దీనికి కరెక్ట్ అయిన పరిష్కారం అని చెప్పేసి మన పూజ్యులు గౌరవనీయులు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలు అనుసారంగా వాళ్ళు ఏదైతే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మరి అందరూ కూడా మాస్కులు వేసుకొని మరి అందరూ కూడా బయట ఎవరు కూడా ఏదైనా అత్యవసర వస్తువు ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటికి పోవద్దని చెప్పేసి వారు ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారంగానే మరి ముందుకు సాగుతూ అందులోని భాగంగా ఎవరు కూడా ఆకలితోటి అలమటించొద్దన్న ఉద్దేశంతో మరి మా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారి ఆదేశాలు వారు ప్రతినిత్యం రోజు మార్నింగ్ ఫోన్ చేసి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా మీరు నా దృష్టికి తీసుకురండి, నేను సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని ముందుండి నడిపిస్తానని చెప్పేసి మాకు ధైర్యం ఇస్తూ మరి ముందుకు నడిపిస్తూ మరి అందులోని భాగంగా ఈరోజు ఒక 120 మంది వికలాంగులందరికీ కూడా మరి ఈరోజు చంద్రారెడ్డి హాల్లో ఏదైతే చిలకానగర్ డివిజన్లో సంబంధించిన వికలాంగులందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. స్వచ్ఛంద సంస్థల కోఆర్డినేటర్ మరి సత్యం గారు ఉన్నారు. చెప్పండి సార్. ఈరోజు మరి ఇది చాలా విపత్కర పరిస్థితిలో సంతోషదాయకమైన విషయము. అంటే ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న COVID-19 విపత్కర పరిస్థితిలో ప్రత్యేకంగా బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటుందంటే వాళ్ళు దివ్యాంగులు, అదే వికలాంగులు. ఎందుకంటే కుటుంబంలో కానీ ఏ విధంగా కానీ వాళ్లకు ఆధారం లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు. ఈ యొక్క 50 రోజుల లాక్డౌన్ను వాళ్ళు కుటుంబంలో పోషణ పరంగా కానీ వారి యొక్క లాక్డౌన్ని ఎదుర్కొన్న ఇంట్లో ఉండి వాళ్ళు గౌరవంగా బతకాలంటే కూడా వారికి ఏదన్నా ఒక వారి పేరు మీద కొంచెం నిత్యావసర సరుకులు కానీ ఏదైనా వస్తేనే వారికి గౌరవం కలుగుతుందనే ఉద్దేశంతో మేము ముందుకు పోయి మా సంస్థ ద్వారా B2C అండ్ తెలంగాణ సోషల్ వర్క్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ద్వారా వివిధ డోనర్ ఏజెన్సీలైన అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్, అదర్ యాక్షన్ ఎయిడ్ ఇలాంటి డొనేషన్ నుంచి మేము కలవడం జరిగింది. దాని ఫలితంగానే ఇక్కడ ఉప్పల్లో స్పెషల్గా చిలకానగర్లో ఇది రెండోసారి ఆర్గనైజ్ చేయడం. మొదటిసారి ఒక 50 మందికి, ఇప్పుడు ఒక 150 మందికి మేము అది దివ్యాంగులకు ఇవ్వగలుగుతున్నాము. అది స్పెషల్గా ఒక 2 నెలల రేషన్ వారికి సరిపడా 2 నెలల రేషన్ ఇవ్వడము. దీనికి ఈ కార్యక్రమం చేయడానికి ఈ విపత్కర పరిస్థితుల్లో దీన్ని ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న TRS లీడర్లు, ఎస్పెషల్లీ స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు మరియు చిలకానగర్ డివిజన్ ప్రెసిడెంట్ బన్నాల ప్రవీణ్ ముదిరాజు గారు అండ్ కొక్కొండ జగన్ గారు వీళ్ళందరి సహకారంతో వాళ్ళ టీం అంతా సహకారంతో మేము ఈ 2 ప్రోగ్రాం చేయగలిగినాము. మా యొక్క సంస్థ తరఫున మేము పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా కోవిడ్ తర్వాత కూడా మేము ఈ యొక్క ఎస్పెషల్లీ ఉప్పల్ నియోజకవర్గంలో దివ్యాంగులతోటి వాళ్ళకు రిహాబిలిటేషన్ యాక్టివిటీసు ఫర్దర్ వాళ్ళకు ఏది పెన్షన్ రావడంలో కానీ వాళ్ళు రిహాబిలిటేషను సర్వీసెస్ హెల్త్ పరంగా కోపపడి అవడానికి ప్లస్ లైవ్లీవుడ్ వాళ్ళకు జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ముందుకు పోతున్నాము. ఆ ప్లాన్లు కూడా తర్వాత ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు 120 మంది వికలాంగులకు 25 కిలో బియ్యము సరుకులు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు బేతి సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు నా తోటి సభ్యులు TRS మెంబర్సు ఈరోజు G2 ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మనం 120 మందికి సరుకులు ఇవ్వడం జరిగింది.
ఇక ముందు కూడా మా బనాల ప్రవీణ్ ముదిరాజు గారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వికలాంగులకు ఉన్నా కానీ ఆదుకోవడానికి ముందున్నారు. ఎల్లవేళ నంబరు అందుబాటులో ఉంటుంది. వారి ఎప్పుడు మన అందుబాటులో ఈ డివిజన్ ప్రెసిడెంట్గా అందుబాటులో ఉంటాడు. అర్ధరాత్రి ఫోన్ చేసినా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకున్న బాధలు బాధ్యతలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు.